T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియాకి కొత్త చాప్టర్ మొదలైంది. అదే కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎరా. ఈ ఎరా స్టార్ట్ అయింది విత్ విన్ అగైన్స్ శ్రీలంక. శ్రీలంక టూర్ చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ కంఫర్టబుల్ గా గెలిచారు ఈవెన్చువల్ గా. బట్ మధ్యలో కాస్త స్పీడ్ బ్రేకర్స్ ఎదురయ్యాయి. కొంచెం పైకి కిందకి అయింది మ్యాటర్. ఎందుకు ఏమిటో మాట్లాడదాం. అలాగే అదే శ్రీలంకలో మన విమెన్స్ టీమ్ కూడా ఏషియా కప్ ఆడుతున్నారు. ఫైనల్లోకి దూసుకెళ్లిపోయారు. దే గోయింగ్ టు ప్లే శ్రీలంక ఇన్ ద ఫైనల్స్. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక గీతాంజలి సినిమాలో నాగార్జున డైలాగ్ గుర్తొస్తుంది. నాగార్జున కాదు కానీ నెక్స్ట్ ఎక్కువైంది నాకు. గీతాంజలిలో ఏ అంటాడే ఆ టైప్ లో అడగాలనిపిస్తుంది. కాంటెంట్ నచ్చితే కనుక చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే అస్సలు ఖర్చు లేని పని, లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో ఇఫ్ లైక్ ద కాంటెంట్. నచ్చకపోతే చేసిన పని లేదు, నచ్చితే తప్పకుండా కన్సిడర్ చేయండి. లెట్స్ గెట్ టు ది యాక్చువల్ టాపిక్స్. బిఫోర్ వి టాక్ అబౌట్ ది గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎరా, ఏషియా కప్ ఆఫ్ విమెన్స్, దాని గురించి మాట్లాడదాం. ఇండియా ఏమిట్రా అంటే ఆడిన ప్రతి టీమును కూడా కన్విన్సింగ్ గా ఓడించేసి ఫైనల్లోకి అడుగు పెట్టారు. పాకిస్తాన్ ఓడించారు, బంగ్లాదేశ్ ఓడించారు, యుఏని ఓడించారు, నేపాల్ ఓడించారు. ఎవరు ఎదుర్కొని వస్తే వాళ్ళని అలా తీసి హే గో టు సైడ్ రే అన్నట్టుగా పర్ఫామ్ చేశారు. ది డామినేట్ ది ఏషియా కప్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. ఎటువంటి సందేహం లేదు. ఇప్పటిదాకా 8 ఎడిషన్స్ జరిగితే 4 ODI ఫార్మాట్లో, 4 T20 ఫార్మాట్లో ఓడిఐస్ ప్రతిసారి గెలిచారు. T20s 3 సార్లు గెలిచారు. ఒకసారి ఫైనల్లో ఓడిపోయారు అగేన్స్ బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్ సెమీఫైనల్లో ఓడించారు. ఓకే, ఇప్పుడు ఫైనల్లో దే గోయింగ్ టు ప్లే శ్రీలంక. వీళ్ళు ఇంకో సెమీఫైనల్లో పాకిస్తాన్ ఓడించారు. సరే, మిగతా టీమ్స్ అన్ని అంత స్థాయిలో లేరు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే కొద్ది గొప్ప బాగానే ఆడతారన్నట్టుగా ఒక పేరు ఏషియా కప్ ఉమెన్స్ క్రికెట్ లో. అండ్ అక్కడ కూడా ఇండియా ఆబ్వియస్లీ డామినేట్ చేస్తారు. వరల్డ్ కప్ స్టేజ్ లో ఇండియాలో ఆడతారు అనే ఉద్దేశమే రాదర్ ఆ ఎదురు చూపే అందరికి ఎక్కువగా ఉంది మోర్ దాన్ ఏషియా కప్. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్. మీ టాలెంట్ కి తగ్గట్టుగా, మీ స్థాయికి తగ్గట్టుగా మీ స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి అది బాగా చేశారు. బీట్ షఫలి వర్మ, స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రాడ్రిగ్స్, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రకర్, రేణుకా సింగ్, వీళ్ళందరూ కూడా దే డన్ ఫినామినలీ వెల్. అందుకనే దర్జాగా దూసుకుంటూ ఫైనల్లోకి అడుగు పెట్టారు. శ్రీలంక ఆన్ ద అదర్ హ్యాండ్ చమరి అట్టపట్టు, షీస్ డన్ వెల్. ఇంకో 2-3 కొత్త అమ్మాయిలు కూడా వచ్చారు శ్రీలంకన్ టీంలో. వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. క్యాన్ దే పుల్ ఎ సర్ప్రైజ్ ఆన్ ఇండియా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ కొంచెం అన్లైక్లీగానే అనిపిస్తోంది. బట్ లైక్ ఇన్ స్పోర్ట్ అండ్ క్రికెట్ ప్రత్యేకించి చూసే నెవర్ సే నెవర్. సో అనవసరంగా తక్కువ అంచనా వేయకూడదు. అగైన్ ఇఫ్ దే ప్లే టు దర్ ఎబిలిటీస్, వాళ్ళ పొటెన్షియల్ తగ్గట్టుగా ఆడితే ఐ డోంట్ సీ వై ఇండియా కాంట్ విన్ ఇట్ వన్ మోర్ టైమ్. ఇది ఒక మంచి ప్రిపరేషన్ గా మారుతుంది ఫర్ షూర్ వరల్డ్ కప్ కి. అందరికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. దారన్ హేమలత కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఉమా చిత్రికి ఐ థింక్ సెమీఫైనల్ అవకాశం ఇచ్చారు. అటు వెయిట్ అండ్ సీ ఫైనల్లో ఎవరు ఆడతారా అన్నది. బట్ ఆల్ ఇన్ ఆల్ బిన్ వెరీ వెరీ గుడ్. ఐ థింక్ ఈ వీడియో రిలీజ్ అయిపోతుంది సాయంత్రం. ఏషియా కప్ ఫైనల్ కూడా ఉంది, చూడండి తప్పకుండా, అసలు మిస్ అవ్వద్దు. చీర్ ఫర్ విమెన్ ఇన్ బ్లూ, వాళ్ళు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఈ మధ్యకాలంలో. ఆల్రైట్, దిస్ ఇస్ ఓవర్. ది నెక్స్ట్ వన్, ద మోస్ట్ అవైటెడ్ టాపిక్ ఏమిట్రా అంటే కొత్త ఎరా ఆఫ్ T20 క్రికెట్ ఫర్ ఇండియా. దట్స్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్. వీళ్ళ కాంబినేషన్ అంటే మొట్టమొదటి మ్యాచ్ గెలిచారు. గెలుపుతో శుభారంభం జరిగిందనమాట. అయితే ఏంట్రా జరిగిందంటే మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది సూర్యకుమార్ యాదవ్స్ టీమ్ బికాజ్ టాస్ ఓడిపోయారు. అండ్ శ్రీలంక సైడ్ వీడ్ లైక్ టు బౌల్ బాస్. మేము చేజ్ చేస్తాం బాస్, మీరు బ్యాటింగ్ చేయండి అన్నారు. సూపర్గా బ్యాటింగ్ చేశారు. 213 కొట్టారు. కెప్టెన్ స్కై లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, తన హాఫ్ సెంచరీ. రిషబ్ పంత్ 49. ఓపెనింగ్ పార్ట్నర్షిప్, కిర్రాక్ పర్ఫార్మెన్స్. జైస్వాల్ ఇంకా గిల్ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో 74 కొట్టారు. పవర్ ప్లేలో లాస్ట్ బాల్ గిల్ అవుట్, పవర్ ప్లే పై నెక్స్ట్ బాల్ కి జైస్వాల్ అవుట్. ఇద్దరు కూడా 74 కొట్టేసి అలా వెళ్ళిపోయారు అనమాట. ఎలాంటి స్టార్ట్ అయితే అవసరం అదే స్టార్ట్ ఇచ్చారు. గిల్ కూడా ఓవర్ 200 స్ట్రైక్ రేట్, జైస్వాల్ కూడా ఓవర్ 200 స్ట్రైక్ రేట్. దట్ వాస్ గ్రేట్ హిట్టింగ్. అండ్ వాళ్ళు ఒక టోన్ సెట్ చేశారు. తర్వాత వచ్చిన స్కై అండ్ రిషబ్ పంత్ అబ్వియస్లీ వాళ్ళు అలానే ఆడారు. అండ్ వరల్డ్ కప్ లో కూడా చూసాం పంత్ నెంబర్ 3 రావడం అండ్ 4 లో స్కై రావడం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ గిల్ అవుతాడు కాబట్టి ఐ థింక్ స్కై వాక్డ్ ఇన్. ఒకవేళ జైస్వాల్ అవుట్ అంటే బహుశా పంత్ కూడా వాక్డ్ ఇన్. ఆ లెఫ్ట్ రైట్ కాంబో కంటిన్యూ చేయడానికి. వీళ్ళు నలుగురు బాగానే ఆడారు, బాగానే రన్ స్కోర్ చేశారు. మిగతా వాళ్ళు అలా కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయారు. లాస్ట్ లో అక్షర్పేటలో 6 కొట్టి ఫినిష్ చేశాడు. రియాన్ పరాగ్ ని పిక్ చేశారు సర్ప్రైజింగ్లీ. తనకు అవకాశం ఇచ్చారు ఓవర్ శివం దూబే అండ్ సంజు శాంసన్ ఫర్ దట్ మ్యాటర్. సో పరాగ్ బ్యాట్ అయితే పెద్దగా ఏమి చేయలేదు, బాల్ తో ఏం చేసే తర్వాత చెప్తా. ఓవరాల్ గా చూస్తే కనుక ఇట్ వాస్ అ గుడ్ ఎఫర్ట్ బ్యాటింగ్ వైజ్. జైస్వాల్, గిల్ ఫైర్ వర్క్స్ తో స్టార్ట్ చేశారు. స్కై ఆ టిపికల్ గా వెనక్కి కొట్టే షాట్స్ 2-3 ఆడాడు. ఒక 6 అయితే ఎక్కడికో పోయి పడింది. కొలంబోలో కొడితే అది ఇంకెక్కడో బయటపడేటట్టుగా టైప్ అనిపించింది అనమాట. భలే కొట్టాడు ఆ షాట్ కూడా. అండ్ పంత్ కూడా బాడీ మధ్యలో బ్యాట్ ఇసిరేసాడు. ఇది కామన్ కదా, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ బ్యాట్ ఇసిరేస్తే చాలా మంది అనుకుంటారు ఏందిరాబాయ్ ఇదా బ్యాటింగ్ ఇదేమన్నానని. బాసు మనోడికి అంత బలం పెడతాడు, కొంచెం చేతిలో స్లిప్ అయిపోతుంది బ్యాటు, అంత మాత్రం తక్కువ ఏమైపోడు. చాలా మంది మధ్య నెగిటివ్ ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. పంత్ కూడా ఏం చేసింది బై పంత్ అనేవాడు చాలా మంది ఉన్నారు. అలా ఉంటుంది, ఏం చేస్తాం.
దట్ ఈస్ హౌ సమ్ పీపుల్ ఆర్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సరే 213 కొట్టారా, శ్రీలంక చేస్ చేస్తూ వీళ్ళు యాక్చువల్లీ తక్కువ తెలియదు బాసు, ఎందుకంటే వీళ్ళు 13 ఓవర్లు వేసరికి 130, 14 ఓవర్లు వేసరికి 140, దే వర్ ఆన్ కోర్స్. 9 వికెట్స్ కూడా ఉన్నాయి. 140 for 1 నుంచి టిపికల్ శ్రీలంక 170 ప్యాక్. సిరాజ్ వికెట్ తీసుకోవాలి ఈసారి. అబ్బే సిరాజ్ ఒకటే వచ్చింది. హర్షదీప్ భయ్యా 2 తీసుకున్నాడు. రియాన్ పరాగ్ వచ్చి బౌలింగ్ వేసి లాస్ట్లో 3 వికెట్లు సంకనేసి వెళ్ళిపోయాడు. అంటే బౌలింగ్ ఇంత ఈజీయా అంతకు అనిపిస్తుందేమో, బట్ ఈ బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టే బహుశా సంజు శాంసన్ కాకుండా రియాన్ పరాగ్ అవకాశం ఇస్తున్నారేమో, శివం దుబే కాకుండా రియాన్ పరాగ్ అవకాశం ఇస్తున్నారేమో అని కూడా బయట టాక్. బికాస్ ఈ కెన్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ సమ్ ఓవర్స్ విత్ ద బాల్ అని కూడా. బ్యాట్ ఆఫ్ కోర్స్ ఇంకా కాంట్రిబ్యూట్ చేయాల్సింది చాలా ఉంది. ఇట్స్ నాట్ బిన్ ఎ గ్రేట్ స్టార్ట్, టెరిఫిక్ స్టార్ట్ ఏమి కాదు తన ఇంటర్నేషనల్ కెరియర్కి, అట్లీస్ట్ T20 ఫార్మాట్లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కొంచెం నెమ్మదిగా సెటిల్ అవుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి స్కోర్ చేయాలి, రన్స్ బోల్డ్ అని, మ్యారథాన్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో ఈస్ డన్ వెల్. వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్ లో ఇది మోర్ దెన్ డన్ వెల్ కంటే కూడా సెటిలింగ్ ఇన్, కొంచెం కంఫర్టబుల్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా తన రన్ స్కోర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. IPL లో బాగా పర్ఫార్మ్ చేశాడు, సాయిద్ ముస్తాక్ అలీలో బాగా పర్ఫార్మ్ చేశాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ హావ్ బీన్ వెరీ గుడ్ ఫర్ హిమ్. సో యంగ్స్టర్కి అవకాశాలు ఇవ్వడం, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఎస్, కొంతమంది మిస్ అవుట్ అయ్యారు దానివల్ల, దట్స్ అ టాపిక్ ఫర్ సమ్ అదర్ డే. బట్ అలా ఫస్ట్ మ్యాచ్ పూర్తి అయిపోయింది. బౌలింగ్ వైజ్ చూస్తే కనుక అంత బాగానే ఉండింది. బిష్నోయ్ 2 క్యాచ్ వదిలినట్టుగా ఉన్నాడు. ఒకటైతే మొహమ్మద్ వేసేసుకున్నాడు, ఇక్కడ తగిలింది బాల్, రక్తం కూడా చిందించాడు క్యాచ్ వదిలేసి, అండ్ తనకు ఒక వికెట్ కూడా వచ్చినట్టుగా ఉంది. సో అలా వికెట్లు పంచుకున్నారు. హార్దిక్ పాండ్యా ఒకరే మాత్రం 4 ఓవర్స్ 40కి పైగా రన్స్ ఇచ్చారు, వికెట్ ఏమీ లేదు. మిగతా అందరికి కూడా తలా వికెట్ సమన్యాయం చేసుకుని అలా పనిచేసుకున్నారు అనమాట. అలా మ్యాచ్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఏమిట్రా, ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు శివం దుబేని బయటకు వచ్చి సంజు శాంసన్ బయటకు వచ్చి వీళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా లేదా, ఇది వెయిట్ చేసి చూడాల్సిన విషయం అనమాట. రింకుకి ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం రాలేదు. సో ఐఎమ్ గెస్సింగ్ ఈస్ గోయింగ్ టు కీప్ హిస్ స్లాట్. వరల్డ్ కప్ లో తను లేకపోవడమే పెద్ద సర్ప్రైజ్ కదా. అలాంటిది ఇంకా కంటిన్యూ చేయకుండా ఉంటాడు, ఆడకుండా ఉంటాడు అనుకోవట్లేదు ఎవరు కూడా. సో తను ఉంటాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా ఆడతారా, వస్తారా అన్నది చూడాలి. ఆర్ సిరీస్ గెలిచిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తారా? You have to wait and see. I don't know how the coach and captain ఎలా చూస్తున్నారు ఈ టీం ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేది వాళ్ళకే తెలియాలి. యూ హ్యాడ్ అభిషేక్ నాయర్, బ్రయన్ టెండర్, స్కాటీ కూడా కనిపించారు డగ్అవుట్ లో. సాయిరాజ్ బౌతులే కూడా, దిలీప్ కూడా, వీళ్ళందరూ కూడా కనిపించారు ఇన్ ద డగ్అవుట్. సో మొన్న ఒక వీడియోలో చెప్పాను, శ్రీలంక టూర్ అయిపోయిన తర్వాత ఫైనలైజ్ చేస్తారట సపోర్టింగ్ స్టాఫ్ ఎవరో, కానీ అభిషేక్ నాయర్ ఇంకా బ్రయన్ టెండర్, స్కాటీ కూడా ఖచ్చితంగా ఉంటారంట. దాని అర్థం ఏంటో తెలుసా, KKR కి మొత్తం సపోర్ట్ స్టాఫ్ స్వాహా, చంద్రకాంత్ పండిత్ గారు తప్ప ఇంకెవరు మిగలలేదు. గౌతమ్ గంభీర్ వచ్చేసే, అభిషేక్ నాయర్ వచ్చేసే, బ్రయన్ టెండర్, స్కాటే వచ్చేసే. అక్కడ వాళ్ళు మొత్తం మార్చుకోవాలి ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్ అన్నట్టుగా అవుతుంది ఇప్పుడు KKR కి. సరే, అది సెపరేట్ చేద్దాం, ఎందుకంటే చాలా మంది కోచ్లు, సపోర్ట్ స్టాఫ్లు మారుతున్నట్టుగా అనిపిస్తోంది ఇన్ ది IPL ఫర్ దే టీమ్స్ ఆల్సో. అండ్ మోర్ ఇంపార్టెంట్, July 31st కి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతోంది బిట్వీన్ ది IPL గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ద టీమ్స్ అండ్ టీమ్ ఓనర్స్. టీమ్ ఓనర్స్ వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏవో పెడతారట. అంటే మాకు ఇన్ని కావాలి ఆప్షన్లో, అసలు ఇన్ని ఆప్షన్లు పెట్టబాకండి, 5 ఏళ్ళకి ఒకసారి పెట్టాలి, ఇలాంటివి రకరకాలు వినిపిస్తున్నాయి. ఇన్ని RTMs కావాలి, ఇన్ని రిటెన్షన్లు కావాలి అని చెప్తారట. వాళ్ళు ఇన్పుట్స్ అని తీసుకొని IPL గవర్నింగ్ కౌన్సిల్ ఒక ఉత్తర్వులు జారీ చేస్తారు, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సరే, అది జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఐ జస్ట్ థాట్ వీ షుడ్ టచ్ అబౌట్ దిస్ న్యూ ఎరా స్టార్టింగ్ కికింగ్ ఆఫ్ ఫర్ ఇండియా. గౌతమ్ గంభీర్ అండ్ స్కై క్యాప్టెన్సీ అండ్ కోచ్ కాంబినేషన్ లో, అలాగే ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఫైనల్ ఆడబోతున్నారు. వాళ్ళకి కూడా బెస్ట్ విషయం తెలపాలనుకున్నాను. మీకు కూడా నచ్చుంటే కనుక ఇండియా పర్ఫార్మెన్స్ లో ఏది బాగా నచ్చింది అది కాస్త కమెంట్ చేసి చెప్తే మన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగే ఉమెన్స్ క్రికెట్ కనుక మీరు ఫాలో అవుతుంటే ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది, మీరు రిచా ఘోష్ 60 క్విక్ 560 స్కోర్ చేసింది, ఆర్ జమీమా స్కోర్ చేసిన 50, లేకపోతే స్మృతి మందన షీస్ బిన్ ట్రెమెండస్ ఫామ్ తన, ఆర్ షెఫాలి వర్మన్, ఆర్ రేణుక క్రితం మ్యాచ్ లో 3 వికెట్ హాల్ తీసుకుని తన గురించా, ఎవరి గురించి ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది మిమ్మల్ని అది కాస్త మెన్షన్ చేయండి కామెంట్ లో. అండ్ అలాగే లైక్ ఐ సెడ్ ఎర్లియర్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్, లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి, ఆడియోస్ అమిగో.